రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చిన భూకంపాలకి ప్రజలు ఎంతగానో భయభ్రాంతులకు గురయ్యారు. అందులో తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 7 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన భూకంపానికి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఇప్పుడు భూకంపం రావడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు వచ్చిందనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు రిటైర్డ్ శాస్త్రవేత్త శ్రీ నగేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం తల్లి. సార్, ఈరోజు తెలంగాణలో, ఆంధ్రాలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపం వచ్చింది. చాలామంది ప్రజలు భయపడ్డారు. అందులో మన తెలంగాణలో కూడా కొన్ని సెకండ్ల పాటు వచ్చింది, అదే మనందరికీ తెలిసిందే. కానీ పొద్దున్న వచ్చిన ఏదైతే ప్రకంపం ఉందో అసలు ఎందుకు వచ్చింది అంటారు, రావడానికి గల కారణాలు ఏంటి? ఎప్పుడు మనకి విశ్లేషణ చేసేటప్పుడు భూకంపము ప్రకంపనలు రెండు వేరు. భూకంపం ఇస్ ది కాజ్ ఫర్ ప్రకంపనలు. భూకంపం కేంద్రం మనకి ఎలాగైతే మీరు చెప్పారో ములుగు డిస్ట్రిక్ట్లో మేడారం దగ్గర ఈ కేంద్రీకృతమైంది. ఇది కొంచెం 10 కిలోమీటర్ ఇటు అటు వెళ్ళొచ్చు. ఇది మనకి ఏదైతే అధ్యయనం చేసి దాన్ని రిఫైన్ చేస్తారు. ఆ డెప్త్ కూడా అంటే భూకంపం సంభవించింది లాటిట్యూడు, లాంగిట్యూడు, టైము, మ్యాగ్నిట్యూడు, డెప్త్. ఈ డెప్త్ ఏదైతే ఉందో భూమి 6371 కిలోమీటర్ రేడియస్లో ఫస్ట్ 40 కిలోమీటర్ అంటే పైనుంచి కిందకి వెళ్ళి 40 కిలోమీటర్ల లోపల ఇది కేంద్రీకృతమైంది. ఈ భూకంపం ఆ డెప్త్లో ఉంది. ఒక మ్యాగ్నిట్యూడ్ 5.3 ఉండటం కారణం వల్ల ప్రకంపనలు ఏదైతే ఫీల్ అయ్యారో ఆ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంది. అదే ఇది 10 కిలోమీటర్ దూరం లోపల ఉందనుకోండి, స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది కాదు, ఒక 100 కిలోమీటర్స్ రేడియస్. ఇది లోపల ఉండటం వల్ల ఈ సైస్మిక్ తరంగాలు, అర్త్క్వేక్ వేవ్స్ ఏదైతే ఉంటాయో సైస్మిక్ వేవ్స్, అవి అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ అయ్యి ఇక్కడ రాతి పొరలు ఉండటం వల్ల ఇంకా ఎఫిషియెంట్లీ ట్రాన్స్మిట్ అయింది. సో ఆ డ్యూరేషన్ ఏదో 2 నుంచి 5 సెకండ్స్ వరకు ఏదైతే ప్రకంపనలు ఫీల్ అయ్యారో దానివల్ల ఫీల్ అయ్యారు. సో దానికి ఏంటంటే ప్రకంపనలు ఫీల్ అయినప్పుడు ఆందోళన ఎందుకు చెందుతారంటే ఈ భూకంపం మన దగ్గర వచ్చిందా, ఎంత తీవ్రతతో వచ్చింది ఎవరికి తెలియదు. నేను ఒక ఉదాహరణ ఎప్పుడు ఇస్తూ ఉంటాను. మనకి ఉరుములు మెరుపులు, అవునా? మనకి మెరుపు పడిందంటారు, ఉరుము అంటే మనకు ఒక మన లైట్నింగ్ చూసిన తర్వాత లైట్నింగ్ ఒక చోట స్ట్రైక్ అవుతుంది, సౌండ్ వస్తుంది. సో మనకి ఆ సౌండ్, లైట్ లేకుండా సౌండ్ వచ్చుంటే భయం వేస్తుంది. ఆ లైట్నింగ్ ఫస్ట్ వచ్చిన తర్వాత సౌండ్, ఎందుకంటే లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ కనుక మనం అది చూసి ఓహో దానివల్ల ఈ శబ్దం అని మనకి నిర్ధారణ అవుతుంది. అదే మనకి తెలియదు అది బాంబా, అది ఏమిటా అని మనం అనుకుంటాం. ఇదే భూకంపంలో కంపించటమే తప్ప అది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనేది ఎవరికి తెలియదు, అవగాహన లేదు. అందుకే భయ ఆందోళన పడతారు. సో నేను ఎప్పుడు ప్రజలకు చెప్పేదంటే ఒక 2 సెకండ్ల నుంచి 5 సెకండ్లు కంపించితే భయపడే అవసరం లేదు. అంటే అది తీవ్రత అది ఈ 5.3 దూరం ఉందో, లేకపోతే 2, 3 మ్యాగ్నిట్యూడ్ ఒక 5 నుంచి 10 సెకండ్లు కంపనం అయ్యి తగ్గిపోయింది. సో ఇది మనకి ఫస్ట్ అవగాహన ఉండాలి. రెండోది ఏమిటంటే మన బిల్డింగ్ ఏదైతే ఉంటాయో, ఇంకోటి భయాందోళన ఎందుకు పడుతున్నారు వాళ్ళు, అరే రేపు నేను నివసించే కట్టడం అది తట్టుకోగలుగుతుందా లేదా అని అది ఒక భయం ఉంటుంది ఎవరికైనా. భయం మనం గతంలో కూడా చూసాం సార్, ఏదైతే ఈ భూకంపం వచ్చిందో అప్పుడు కట్టడాలు ఏవైతే ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానివ్వండి, లేకపోతే కట్టడాలు ఏవైనా సరే అవి ఒక్కసారిగా ఇరిగిపోవడం కానివ్వండి, క్రాక్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఈరోజు అంటే 7 గంటల సమయంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చింది. కొంతమంది నిద్రిస్తున్నారు, కొంతమంది వారి వారి పనులు చేసుకుంటున్న భాగంలో ఇది వచ్చింది. సో ఎంత స్థాయిలో వచ్చిందంటారు, మరి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అనేది ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మీరు అన్నది ఫస్ట్, ఈ బిల్డింగ్ ఇస్ సేఫ్ ఆర్ నాట్. మనం ఇంజనీర్తో కట్టించుకుంటే మనం భయపడే అవసరం లేదు, ఆందోళన పరిచే అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇస్తాను. అందరు టర్కీ ఎర్త్క్వేక్ గురించి చెప్తారు, మనం అందరం చూసాం. ఆ టర్కీ ఎర్త్క్వేక్లో ఆ బిల్డింగ్స్ అన్నీ ఎందుకు కూలిపోయాయంటే ది కాంట్రాక్టర్స్ ఎవరికైతే వాళ్ళు ఇచ్చారో కరెక్ట్ పటిష్టంగా నాణ్యతమైన మెటీరియల్ లేకుండా కట్టారు కనుక అవి కూలిపోయాయి. లేకపోతే అవి కూడా విస్టాండ్ 7.8 దాని మ్యాగ్నిట్యూడ్ చాలా దీనికన్నా 1000 రెట్లు ఎక్కువ ఇవాళ వచ్చిన దానికన్నా అధిక స్థాయిలో. సో నేను అంటాం ఏమిటంటే మనం భయపడే అవసరం లేదు. మనకి స్ట్రక్చర్స్ సరిగ్గా కడితే మనం అసలు భయపడి ఏమవుతుంది దేవిటి అనేది కూడా మనం ఇది అయ్యే అవసరం లేదు. సో నేను మీరు వింటూనే ఉన్నారు ఏంటంటే మనం ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేయాలి ఎర్త్క్వేక్ సేఫ్టీ పైన. ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. ఎందుకంటే ఫ్లడ్స్
న్యాచురల్ హజార్డ్స్ అంటే అర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, మనకి ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేవు, మనకి ఫ్లడ్స్, అర్బన్ ఫ్లడ్డింగు, ఈ అర్త్క్వేక్ సేఫ్టీ పైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే ఇలాంటి టైంలో ప్రజలందరూ ఆందోళన చెందకుండా సరిగ్గా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఏం అంటే ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటాం సార్, కంపించింది నా కూలుతానంటే మనం చౌకటి దగ్గర, డైనింగ్ టేబుల్ కిందో, మంచం కిందో దూరం అంటారు. ఎందుకు దూరం అంటారు? ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, కంపిస్తుంటే ఆ పైన ఫ్యాన్ మన తలపైన పడవచ్చు. అది దట్ మే క్రియేట్ ప్రాబ్లం. ఏంటంటే పైనుంచి పెచ్చులు రాలి మన తలపైన పడవచ్చు, ఏదైనా కూలొచ్చు అని మన్ని ప్రొటెక్షన్ తీసుకోమంటారు. అదే అర్త్క్వేక్ సేఫ్టీ బిల్డింగ్ ఉందనుకోండి, అర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ ఉందనుకోండి, మనం భయపడే అవసరమే లేదు. రెండోది ఏమిటంటే ఇంపార్టెంట్, ఇలాంటి ఇప్పుడు మన వెనకాలే ఉందనుకోండి, ఈ షోకేసుల దగ్గర ఉండకూడదు. పెద్దగా బాగా కనిపించింది అనుకో, ఆ గ్లాస్ వచ్చి మన పైన పడవచ్చు. సో ఇలాంటి తగు జాగ్రత్త సెంటర్లోనూ ఇక్కడ ఏంటంటే మనం సింగిల్ ఫ్లోర్ కనుక మనం బయటికి వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళలేరు. సో ఆ టైంలో అలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి నష్టం కాకుండా, అంటే ఏంటి, దెబ్బలు తగలకుండా, ప్రాణ నష్టం లేకుండా వాళ్ళు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్స్. సో ఇంకోటి సార్, ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే వచ్చిందో కొన్ని సెకండ్ల పాటు, ఆంధ్రాలో ఇంకా ఎక్కువ సెకండ్లు, నిమిషాల పాటు వచ్చింది. మరి దానికి గల కారణం ఏంటంటే? నిమిషాల పాటు ఉండకపోవచ్చు, సెకండ్లు పెరిగిన. ఎందుకంటే భూకంపం సంభవించిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి, బాడీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్. అంత కంపన ఏది కనిపించుంటుందో ఆ బాడీ వేవ్స్లో షియర్ వేవ్స్ అని ఉంటాయి. ఇంపార్టెంట్ ఏమిటంటే యాజ్ యు ఆర్ గోయింగ్ ఫార్ అవే, ఆ ఎనర్జీ పెరిగి ఆ వేవ్ డ్యూరేషన్ పెరుగుతుంటుంది. నేను ఇందాక అదే అన్నాను, మీతో మాట్లాడేటప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ఎంతసేపు మాట్లాడాను, ఎంత పిచ్తో మాట్లాడాను, దాని ప్రకారంగా ఫ్రీక్వెన్సీ సౌండ్ వస్తుంది, యాంప్లిట్యూడ్. అలాగే భూకంపంలో కూడా. ఇంకొకటి ఏమిటంటే అక్కడ సైట్లో మనకి లూజ్ ఇసుక లాంటి ప్రదేశాల్లో, లేకపోతే బంకమట్టి ప్రదేశాల్లో మనం ఉంటే అక్కడ ఈ వేవ్స్ పోయి ట్రాప్ అయ్యి ఇంకొన్ని సెకండ్లు భూమి కంపిస్తుంటుంది. అందుకే ఇవాళ నన్ను ఎవరు అడిగారు బంజారా హిల్స్ సేఫ్ అని. నేను బంజారా హిల్స్ ఎందుకు సేఫ్ అంటే అవి రాతి ప్రదేశం, ఈ వేవ్స్ వచ్చి తరంగాలు వచ్చి ఏమిటి వెళ్ళిపోతాయి, అక్కడ ట్రాప్ కావు. అదే ఇసుక ప్రదేశం, ఇప్పుడు ఇది ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ ఏమిటి, మన మూసీ నది ఇటు చుట్టూతా బంకమట్టి ఉంది, అన్ని మట్టి ఉండటం వల్ల మనకి ఇక్కడ కంపన ఎక్కువసేపు ఉంటుంది, తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. అదే రాతి ప్రదేశం అనుకోండి, కంపన తక్కువ, డ్యూరేషన్ తక్కువ. సో మనం భయపడే అవసరం లేదు దానికి. అంటే భూ ప్రకంపనాలు కానీ ఇప్పుడు రెండింటికి వేరియేషన్ అనేది చాలా ఉంది. అయితే అవి వచ్చేటప్పుడు ఏమైనా వాతావరణంలో మార్పులు ఏమైనా కనిపిస్తాయంటారా? వాతావరణంలో మార్పులు ఏముండవండి. అంటే అధ్యయనం చేస్తారు, చాలామంది చేస్తారు, కానీ ఇది చాలా చిన్న మ్యాగ్నిట్యూడ్. పెద్ద మ్యాగ్నిట్యూడ్కి అప్పుడప్పుడు కొన్ని అట్మాస్ఫిరిక్ వేరియేషన్స్ చూస్తారు. బట్ ఈ ఎర్త్క్వేక్లో మటుకు యూ వాంట్ సీ ఎనీ అట్మాస్ఫిరిక్ వేరియేషన్స్. కొన్ని వార్తలు కూడా వింటున్నాం సార్, అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా. మరి యూజువల్లీ ఇలాంటి తీవ్రతతో వస్తే ఆఫ్టర్ షాక్స్ అనేవి ఉంటాయి, అంటే బట్ తీవ్రత తక్కువ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నాకు ఏమి ఆఫ్టర్ షాక్స్ వచ్చినట్టు నాకు ఏమి తెలీదు. నేను ఇంజనీర్ అయిపోయి అడిగితే నాకు తెలుస్తుంది. కొన్ని ఆఫ్టర్ షాక్స్ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్తో వస్తాయి, ఆ లోకల్ ఏరియాలోనే ఉంటాయి. కానీ లక్కీలీ ఏమిటంటే అది మోస్ట్లీ ఇన్హాబిటెడ్ ఏరియా, అందుకే మనకి ఎక్కువ తెలియదు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ రాదు. ఎక్సెప్టింగ్ ఆ ట్రైబల్ హ్యామ్లెట్స్ వాళ్ళు చెప్పిన దాకా, లేకపోతే అక్కడ ఉన్న నివసించే వాళ్ళు, ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అంటే చివరిగా, అంటే ఇదంతా కూడా చిన్న ప్రకంపనాలు మాత్రమే, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. భూకంపం తీవ్రత 5.3 మనకి 1969 లాగానే వచ్చింది. అత్యధికమైన మ్యాగ్నిట్యూడ్ ఏదైతే అది దానికి సమీపంలో ఇది వచ్చింది. అది లక్కీలీ ఏమిటంటే ప్రజలు లేని, జనజీవనం లేని చోట వచ్చింది దీని కేంద్రం. అందుకే మనం ఏమీ లాస్ ఆఫ్ లైఫ్, బిల్డింగ్ కొలాప్స్ ఏది చూడలేదు, ఆస్తి నష్టం చూడలేదు. ప్రకంపనలు వస్తూనే ఉంటాయి, దీనికి మనం భయాందోళన పడే అవసరం. కానీ హైదరాబాద్లో కూడా చూడండి, కొన్ని ఏరియాస్లోనే వచ్చింది, అన్ని ఏరియాస్లో రాలేదు. మీరు ఫీల్ అయ్యారా? నేను ఫీల్ కాలేదు. మీరు ఎక్కడుంటారు? మీరు బోరబండ, నేను మలక్పేట. బోరబండ మలక్పేటకి ఫీల్ కాలేదు. అదే మీరు అడగండి సిక్ విలేజు, సైనిక్ పూరి, మన హబ్షిగూడ, అక్కడి నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, వాళ్ళు ఫీల్ అయ్యారు. జూబ్లీహిల్స్, మాదాపూర్, ఫీల్ ఎందుకంటే ఈ భూకంపం ఉత్తరానికి ఉంది కనుక ఉత్తర దిశలో ఉన్న ప్లేసెస్లో చాలా మటుకు ఈ భూకంపాలు ఫీల్ అయినారు అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్
ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.